5వ భాగంలో 4వ లక్షణం. 3 లక్షణాలు ఓకే కదా? నాకు తెలిసి మనవాళ్ళు ఎవరికి ఈ లక్షణాలు లేవని అనుకుంటున్నాను. 4వ లక్షణం. ఇప్పుడు ఈ 4వ లక్షణంలో నేను మీరు అందరం దొరికిపోతాం. ఇప్పటి వరకు ఎవరు దొరికినా దొరకపోయినా ఈ పార్ట్ 5లో 4వ లక్షణం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుంది. మత్తయి సువార్త ఈ పాట తాపేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మీకు ఇదంతా తెలుసు. 6వ అధ్యాయం 25 నుంచి 31 వరకు ఉన్న వచనాల్లో ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, వడకవు, కోయవు, ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఇదంతా మీకు తెలిసింది. నేను సింపుల్గా రెఫరెన్స్ చెప్పేస్తే 33 చూడండి. కాబట్టి మీరు 31 అమ్మా, 31. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. కొండ మీద ప్రసంగం ఇది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్ని జనుల లక్షణం ఒకటి తేలింది ఇక్కడ. ఏం తేలింది? ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుంటామో. ఇది ఎవరి లక్షణం? చక్కగా రాయించాడు కదండి దేవుడు బైబిల్లో. మనమే చదువుకోవట్లేదు అంతే, చక్కగా రాయించాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకండి. ఇలా చింతపడుట అన్ని జనుల లక్షణం. చింతపడకుండా ఉండుట దైవజనుల లక్షణం. ఏది ప్రామాణికం? బైబిలే ప్రామాణికం. తర్వాత చదువమ్మా. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అన్యులు వీటన్నిటి గురించి ఏం చేస్తారంట? విచారిస్తారు. 25వ వచనం చదవమ్మా. దేవుని ప్రజల లక్షణం ఎలా ఉంది? అన్ని జనుల లక్షణం ఏంటి? రేపు ఏం తింటామో, ఏం తాగుతామో, ఏం ధరించుకుందామని చింత ఉంటుందంటండి. చింత ఉన్న ప్రతివాడు చల్లగా ఉండే ప్రతిదీ చెప్పండి, నిమ్మకాయనా? పుల్లగా ఉండే ప్రతి దాంట్లో కూడా ఏముంటుందంటే సిట్రిజన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. అలాగే చింతపడే ప్రతి వాడిలో కూడా ఏముంటుందంటే అన్ని జనుల లక్షణం ఉంటుందని అర్థం. ఓకేనా? దేని చింత? ఇక్కడ ఆహారము, వస్త్రము ఏమన్నాడు? తినడం, త్రాగడం, వస్త్రం అన్నాడు. ఇవి కాకుండా నువ్వు దేని గురించి చింతించినా నువ్వు అన్యుడివే. ఇది అన్ని జనుల లక్షణం. 4వ లక్షణం ఏంటంటే అన్ని జనుల లక్షణం రేపటిని గురించిన చింతపడే ప్రతి వాడు అన్ని జనుడు. ఇది అన్ని జనుల లక్షణం. మరి దైవజనుల లక్షణం ఏంటి? 25. అందువలన నేను మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. చింత లేకుండుట దైవజనుల లక్షణం. చింతించుట అన్ని జనుల లక్షణం. బాప్తీసం తీసుకుని ఎంత దేవుని కోసం ఘనకార్యాలు చేసినా నీకు చింత అనే ఒక లక్షణం ఉందనుకోండి, నువ్వు దేవుడిని ఎలా పరిగణిస్తాడంటే ఇతడు అన్ని జనుడు. కాబట్టి మన లక్షణం ఏంటంటే మరి రేపటి అన్నం గురించి కానీ, వస్త్రం గురించి కానీ, మన పనుల గురించి కానీ చింతపడక్కర్లేదా అంటే చింతపడక్కర్లేదు. ఏం చేయమన్నాడంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీ అనుమతి పడి వచ్చేస్తా ఉంటాయి. ఎవరు అనుమతి పడి? 33వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి చింత లేకుండుట దైవ లక్షణం, చింత కలిగి ఉండుట అన్ని జనుల లక్షణం. 34వ వచనం. రేపటిని గూర్చి చింతించకుడి, చింతించేవాడు అన్యజనుడు, చింతించని వాడు దైవ
జనుడు. ఒక ఆవిడ అంటండి బావి దగ్గర కూర్చుని ఓ ఏడుస్తుందంటండి. వాళ్ళ 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 పూర్వం రోజుల్లో బావి దగ్గరికి వెళ్ళి లేదా మీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకొచ్చుకునేవాడు కదా, ఎంత గట్టిగా ఏడుస్తుందంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారంటండి ఆవిడ దగ్గరికి. ఏం జరిగిపోయిందని. ఊర్లో ఉన్న 25 మంది, అప్పటికున్న 25 మంది వచ్చి కూర్చుని, ఎందుకమ్మా ఆవాజాన్ని ఏడుస్తున్నామని అడిగితే, మా అమ్మాయి ఉందండి, మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో అని చింత. వచ్చినోడు మంచోడు వస్తాడో రాడో, ఉద్యోగం ఉన్నవాడు వస్తాడో రాడో, ఆస్తిపాస్తులు ఉన్నవాడు వస్తాడో రాడో, పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారో లేదో, పుట్టిన పిల్లలు ప్రయోజకులు అవుతారో లేదో అని 100 చదివిందంట. ఎందుకు మీ అమ్మాయి వయసు ఎంత అని అడిగారంట. 5వ సంవత్సరం అండి అందంట. పిల్ల వయసు ఎంత? 5వ సంవత్సరం. దేని గురించి చింతపడుతుంది కూర్చొని బావి దగ్గర? చింతించి 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 బొలోమని ఏడిచేస్తుంది. ఇప్పుడు చింతించడం వలన ఎవడైనా రంగేసుకోవాలి తప్పితే తెల్ల వెంటిక నల్ల వెంటికగా మారదు. ఒక మోరడు ఎత్తు పెరగడు, అది కూడా అక్కడే ఉంటుందండి. ఎవడైనాను చింతించుట వలన మోరడు ఎత్తు పెరగరు, ఒక నల్ల వెంట్రుకైనా తెల్ల వెంట్రుకగా మార్చబడదు. కాబట్టి ఏం చేయాలి? ఇంకేం చేయాలి చెప్పండి? చింతించొద్దు. ఇంకేం చేద్దాం? ఇంకా మన భారం దేవుని మీద, ఇంకా 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 తృప్తి కలిగి ఉంటే, ఇంకా ఈ చింత అంతా తీసుకెళ్ళి దేవుని మీద పారాయండి, మనకెందుకు? అదే చెప్పాడు, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యడి, నీ మీద వేసుకోవద్దు, చితిలాగా కాలిపోతావు. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చింత నీకు ఉంది అంటే అన్నీ జనుడివే. చింత తీసుకెళ్ళి దేవుని మీద పారేసావు అనుకోండి, ప్రశాంతంగా ఆయన రాజ్యాన్ని నీతిని బైబిల్ చదువుకుంటూ, వాక్యం చదువుకుంటూ, చక్కగా దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ మీకు అనుగ్రహింపబడిన. నాకు తెలిసి కీర్తనలో చాలామంది చదివారు, చాలామంది చదవలేదు. చదవని వాళ్ళ కోసం ఇంకొక వారం రోజులు టైం ఉంది. చదవని వాళ్ళు ఎవరంటే ఈ వారం రోజుల్లో చదివేసుకోండి. మీకు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఎగ్జామ్కి మెటీరియల్ ఇచ్చేస్తాను. నేను చదివాను 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 నేను జీర్ణం చేసుకోలేనంతగా చదివాను, ఎక్కట్లే ఇంకా చదివితే. కాబట్టి అప్పుడప్పుడు తీసి చదువుతుంది. 23వ అధ్యాయం చదవండి ఒకసారి. దావీదు గారు ఏమంటున్నారో చూడండి, ముగించేస్తున్నాం. ఎప్పుడు ఏదో జరగబోతుందని చింత కలిగి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు చదవవలసిన బైబిల్ చదవలేము మనం. ఇప్పుడు రావాల్సిన ప్రార్థనకి రాలేము. ఇప్పుడు చేయవలసిన దేవుడి పనులు చేయలేము. ఏది ఉంటే? చింత ఉంటే. రైట్. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం. జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అండి? దేవుడు గొప్పతనం మీకు తెలియాలి అంటే కీర్తన చదవాలి. కీర్తన చదివితే దేవుణ్ణి కీర్తిస్తూ చాలామంది, చాలా కవులు చాలా కీర్తనలు రాశారు. తెలుసుగా మీకు? సంకీర్తనలు, కీర్తనలు కూడా రాశారు. దాంట్లో ఏముంటుంది? వాళ్ళు రాసిన సంకీర్తనలు, కీర్తనలు ఏముంటుంది? దేవుని గొప్పతనం. మరి ఈ కీర్తనలు ఏముందంటే అదే ఉంది. ఎంత గొప్పగా రాశారో చూసుకోండి. చదవండి. యెహోవా నా కాపరి. ఆగండి. ఇప్పుడు మనకు కాపరి ఎవరు? దేవుడేనండి. నాకు ఎప్పుడు ఆయన మనకు కాపరిగా ఉంటాడు అంటే దైవ లక్షణాలు కలిగి ఉంటే కాపరిగా ఉంటాడు. నువ్వు అన్ని జనుల లక్షణాలు కలిగి ఉంటే విరోధిగా ఉంటాడు. చింత యావత్తు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద వేసామనుకో, అప్పుడు నీకు కాపరి. తర్వాత చదవండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయనంటే పచ్చగట్లో పడుకుంటాం, మంచంలో పడుకుంటున్నాం అండి మనం. భావాన్ని తీసుకోవాలి. అవునా? పచ్చిక గల చోట్ల పడుకోవటం అంటే అర్థం ఏంటంటే పొలంలో పడుకుంటే ఎలా ఉంటుందండి? అలా భావాన్ని తీసుకోవాలి. పచ్చగడ్డిగా పడుకోవటం కాదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జనుల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జనులు అంటే ఎటువంటి గొడవలు లేని ప్రదేశం. తర్వాత చదువు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నీతి న్యాయాలతోనే
నడుస్తున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుచున్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. గిన్నె నిండు పొర్లుచున్నది. చెప్పుకుని చాలా జాగ్రత్తగా ఉండండి. చివరి మాట, ఈ చివరి మాటనే మనం కీర్తనగా లేఖన గీతంగా రాసుకోవచ్చు. పాట మొత్తాన్ని రాస్తే అది కీర్తన అయింది. దీన్నే పల్లవి చరణాలతో రాస్తే పాట అయింది. దీన్నే ఒక గంట సేపు కూర్చొని చెప్తే ప్రసంగం అయింది. ఓకేనా? చివరి మాట చూడండి, చాలా జాగ్రత్తగా చదవండి. నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే ఈయన వెంట తీసుకెళ్తున్నాడా? ఆయన అనుమతి కూడా వచ్చేస్తున్నాయా? అవే వచ్చేస్తున్నాయి. నా వెంట నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములు నా వెంట వచ్చుతున్నవి. ఎందుకు వస్తున్నాయి అంటారు? అవి చింత లేకుండా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే, చింత యావత్తు ఆయన మీద వేస్తే కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. లేదు, చింత మొత్తం నీ నెత్తి మీద వేసుకున్నావు అనుకోండి, రోగాలు వస్తాయి. వెరీ గుడ్. అర్థమైతే ముగించేసుకుందాం. వచ్చేవారని చెప్తున్నా. 9 అయిపోయింది. చెప్పండి, ఏది అన్ని జనుల లక్షణం? ఇప్పుడు మీకు నేను ఎన్ని లక్షణాలు చెప్పాను? 4 లక్షణాలు. వచ్చేవారం 3 చెప్తాను. మీకు టాస్క్ ఏంటంటే వచ్చే ఆదివారం లోపల ఇంకో 3 మీరు ఎతకండి. పర్వాలా, ఆలోచించండి. సరేశ్వర బాబు గారు ముగిన మాటలు 2 చెప్పి ముగించేస్తున్నాం. చెప్పండి, క్లోజ్ చేయొద్దు. చెప్పండి, ఏది అన్ని జనుల లక్షణం? అధికార దాహం కలిగి ఉండట అన్ని జనుల లక్షణం. పరిచర్య జీవితం కలిగి ఉండట దైవజనుల లక్షణం. కామాభిలాష కలిగి ఉండట అన్ని జనుల లక్షణం. పరిశుద్ధత కలిగి ఉండట దైవజనుల లక్షణం. 3వది ప్రార్థనలో వ్యర్థమైన మాటలు దీర్ఘ ప్రార్థన చేయట అన్ని జనుల లక్షణం. రహస్యమందున్న దేవునికి ప్రార్థన చేయట దైవజనుల లక్షణం. 4వ లక్షణం చింత కలిగి ఉండుట అన్ని జనుల లక్షణం. చింత లేకుండుట దైవజనుల లక్షణం. రాజ్యాన్ని నీతిని వెతికితే కృపాక్షేమాలు నీ వెంట వచ్చేస్తాయి. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఈ లక్షణాలు ఏమైనా అనుకుంటే తీసేసుకుందాం, లేకపోతే అదృష్టవంతులు. ముగింపు మాటలు చెప్పి ముగింపు ప్రార్థన సరస్వర బాబు గారు చేస్తారు, ముగించుకుందాం. మిగిలిన 3 లక్షణాలు వచ్చే ఆదివారం చెప్తాను.